ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకువచ్చారు. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. మరి నిన్నటి రోజున ఆదివారం కాబట్టి మొన్నటి రోజున మనకు జూన్ నెల మనకు పెన్షన్ పంపిణీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. మొన్నటి రోజున మనకు దాదాపుగా ఎక్కువ మందికి 100% కూడా పంపిణీ చేయాలనే లక్ష్యంతో పెన్షన్దారులందరినీ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయం అధికారులు పంపిణీ చేయడం జరిగింది. జూన్ నెల పెన్షన్ పంపిణీ అనేది మొన్నటి రోజు నుంచి కూడా జరుగుతుంది. నిన్నటి రోజున పెన్షన్ పంపిణీ జరగలేదు. మరి ఎందుకు పెన్షన్ పంపిణీ జరగలేదని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా ఈ రోజున పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది. మొన్న పెన్షన్ పంపిణీ జరిగిందంటే మే 31వ తారీఖున, అంటే నిన్నటి రోజున ఆదివారం కాబట్టి పెన్షన్ పంపిణీ లేదు. తిరిగి ఈ రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రోజు మీరు సచివాలయం అధికారుల వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇంటింటికి వచ్చి పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ మీరు ఈ యొక్క పెన్షన్ అనేది మీరు ఎవరైతే మనకు పెన్షన్ ఇస్తున్నటువంటి అధికారులు ప్రతి నెల కూడా ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడ మీరైతే పెన్షన్ అయితే అనేది తీసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మొన్న పెన్షన్ తీసుకోలేదో ఎవరైతే ఉన్నారో మీరు ఈ రోజు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోండి. ఈ రోజు మీరు పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ కూడా మీరు వచ్చే నెలలో తీసుకోవచ్చు. జూలై నెలలో 1వ తారీఖున 2వ నెల పెన్షన్ కూడా తీసుకోవచ్చు. జూన్ నెల పెన్షన్ అలానే జూలై నెల పెన్షన్ 2 కలిపి తీసుకోవచ్చు. మరి ఈ విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లపై కూడా మనకు ప్రకటన చేశారు. సభలో మొన్న చేయూరు సభలో ఆయన ఒక చోట సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి అక్కడ ఆయన మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు కొత్త పెన్షన్లకు సంబంధించి, అలానే ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా. మరి ఆ పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలానే కొత్త పెన్షన్లు ఏమేమి పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం 50 ఏళ్ల పెన్షన్లకు అప్లికేషన్ ఇస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. మరి జూన్ నెల పెన్షన్ పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పెన్షన్లు కూడా పంపిణీ చేశారు. అక్కడ పెన్షన్ పంపిణీ చేసే సభలలో కూడా మాట్లాడుతూ మనకు పెన్షన్ల కోసం ఎవరైనా సరే లంచాలు అడిగినా లేకపోతే ఎవరైనా ఏ ఇతర విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు నేరుగా కంప్లైంట్ చేయండి ప్రభుత్వానికని ఆయన మాట్లాడటం జరిగింది. మరి చాలా పారదర్శకంగా దాదాపుగా సంవత్సరానికి 300 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తూ మనకు దాదాపుగా 64 లక్షల మందికి ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల రూపంలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మనకు గతంలో ఎన్టీఆర్ గారు ప్రారంభించినటువంటి పెన్షన్లు పేదవాళ్లకు అండగా ఉండాలని చెప్పి మనం కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు ప్రకటించడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా మనకి ఎక్కడా కూడా లబ్ధిదారులు ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసిందో అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా సచివాలయం అధికారుల ద్వారా నేరుగా లబ్ధిదారులు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కారణం వల్ల ఈ నెల 12వ తారీఖున కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా మనకు ఈ నెల 80,000 మందికి, అంటే దాదాపుగా 77,827 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు మంజూరయ్యాయని, వారికి 12వ తారీఖు నుంచి కూడా వాళ్లకు స్పౌస్ పెన్షన్లు మంజూరు చేస్తుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి వితంతు మహిళలు అంటే మనకు గతంలో చెప్పాం కదా చాలా వీడియోస్లో, 2023 డిసెంబర్ నుంచి అక్టోబర్ 2024 మధ్యలో ఎవరైనా భర్తకైనా పెన్షన్ వస్తుంది కదా, భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకు బదిలీ చేస్తున్నారు. మరి ఎంతోమంది అంటే దాదాపుగా 77,000 మంది అప్లై చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ 77,000 మందికి కూడా ఇక్కడ పెన్షన్ మంజూరు చేస్తూ కూడా
ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి జూన్ 12వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు పెన్షన్ అయితే మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మహిళలు, వితంతు మహిళలు మీరు ఖచ్చితంగా కూడా జూన్ 12న అధికారులు మీ వద్దకే వస్తారు. మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 50 ఏళ్ల పెన్షను, అలాగే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, నేతన, అలానే డప్పుకారులు, చర్మకారులు, ఇలా మనకు అనేక రకాల కేటగిరీల్లో ఉన్నాయి కదా. అన్ని కేటగిరీలకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి దివ్యాంగుల పెన్షన్లు కూడా మనకు ఇక్కడ అవకాశం కల్పించి దాని ప్రకారంగా కూడా ఇక్కడ మనకు మీకు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి ఈ యొక్క జూన్ 4న జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అదేవిధంగా మనకు జూన్ నెలలో విడుదల చేసేటటువంటి 2 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది గత 2 సంవత్సరాలు కూడా పెన్షన్లు అంటే కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. గతంలో ఏ విధంగా అంటే మనకు గత ప్రభుత్వంలో మనకు 6 నెలలకు ఒకసారి అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. ఇప్పుడు మనకు 2 సంవత్సరాలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది. గతంలో 1 సంవత్సరం మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. మరి ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు ఏ విధంగా మనకు ఇచ్చారో అదే విధంగా మిగిలినటువంటి వాటిపైన కూడా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. దానికి ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీని ప్రకారంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి కసరత్ అయితే మొదలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరియు జూన్ నెలలో మనకైతే మీరు అప్లై చేసుకుంటే జూలై నెల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ కేటగిరీలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, మొత్తానికి కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించే పనులు అయితే ఉంది. దాని ప్రకారంగా మనకు వృద్ధాప్య, వితంతు, 50 ఏళ్ల పెన్షన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది. మరి మీరు 50 ఏళ్ల పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఏ జిరాక్స్లు ఉండాలనే విషయం కూడా కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కనుక ప్రభుత్వం మనకు వెల్లడిస్తుంది. తర్వాత మరొక వీడియో ద్వారా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు అయితే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి రెడీగా పెట్టుకోండి. ఇక వికలాంగుల విద్యార్థులు అయితే కనుక, దివ్యాంగుల విద్యార్థులు అయితే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టుకోండి. మీకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు మీకు డబ్బులు అనేది, పెన్షన్ డబ్బులు కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. మరి ఒంటరి మహిళల పెన్షన్ అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉంటుంది. అలానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మరి వృద్ధాప్య పెన్షన్కు సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో మీ వయసు అనేది 60 సంవత్సరాలు ఉండాలి. 50 ఏళ్ల పెన్షన్ అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే 50 ఏళ్ల పెన్షన్ ఇస్తామన్నారు. మరి 50 ఏళ్ల పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఉండండి. ప్రభుత్వం ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు రేషన్ కార్డు విషయంలో కూడా చూసాం కదా, ఎప్పుడో ఇస్తామన్నారు కానీ వెంటనే కూడా రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకు పెన్షన్లు కూడా ఏ సమయంలో అయినా కూడా అవకాశం ఇవ్వచ్చు. దాని ప్రకారంగా మీరు పెన్షన్ అప్లై చేసుకుంటే ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కావాల్సినటువంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మనకు 4 రకాల పెన్షన్లు అయితే ఇస్తున్నారు. మొట్టమొదటిగా 4,000 రూపాయల పెన్షను, రెండవది వికలాంగుల కేటగిరీలో 6,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను వికలాంగులకు సంబంధించి. ఇంకా ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్ కానీ, తలసేమియా పేషెంట్లు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్. ఈ విధంగా 4 రకాల పెన్షన్ పంపిణీ చేస్తూ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. మరి జూన్ నెలలో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఖచ్చితంగా ఈ జూన్ 4వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు జూన్ 12 స్పౌస్ పెన్షన్లు విడుదల చేస్తారు. తర్వాత మీకు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. మరి అప్పటి వరకు కూడా ఎదురు చూడండి. ఒకవేళ మీరు ఏదైనా పెన్షన్ మార్చుకోవాలనుకుంటే ఈ సచివాలయాలకు వెళ్తారు కదా మీరు పెన్షన్ తీసుకోవడానికి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మార్చుకోవడానికి. ఈరోజు మీరు పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత ఆప్షన్ అయితే విడుదలవుతుంది. అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
రెడీగా ఉండండి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి. మొన్న పెన్షన్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్న పెన్షన్ పంపిణీ లేదు కాబట్టి ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ పెన్షన్ అయితే తీసుకోండి, మర్చిపోవద్దు, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.